హాయ్ అండి, వెల్కమ్ టు మధుస్ వరల్డ్. ఇవాళ నేను దహీ ఆలు చేస్తున్నానండి. ఈ కర్రీ పూరి, చపాతి, నాన్, పుల్కా, బిర్యానీ, పులావ్ దేంట్లోకైనా సూపర్ రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ దహీ ఆలుకి కావాల్సిన పదార్థాలండి: బంగాళదుంపలు ఒక అరడజన్ తీసుకున్నానండి. కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. అది ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుంటాను. నెక్స్ట్ టమాటాలు ఒక 2 పెద్దవి, 2 యావరేజ్ ఉన్నాయండి. 4 టమాటాలు తీసుకున్నాను. ఒక అరడజన్ పచ్చిమిరపకాయలు. ఇది బఠానీలండి, ఇవి ఇప్పుడు వస్తున్నాయి కదా, ఆ బఠానీలు. ఉల్లిపాయలు ఒక అరడజను, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పెరుగండి. నెక్స్ట్ ఇవి స్పైసెస్ అండి: గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్టు, కారం. ముందుగా ఈ బంగాళదుంపల్ని కడుక్కొని ముక్కల కింద తరుక్కుని కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుని బయట తీసుకుని ముక్కలు కట్ చేసుకుని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ కుక్కర్ వచ్చేలోపు పొయ్యి మీద బాణీ పెట్టేసుకున్నానండి. స్టవ్ వెలిగించుకున్నాను. ఆయిల్ పోసుకుని లోపు కర్రీ రెడీ చేసుకుందామండి. మనం ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. పచ్చిమిరకాయలు వేసుకుంటున్నానండి. 4 చీలికల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిరకాయలు వేగాయి కదా, ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చక్కగా వేగాలండి. మనకి కుక్కర్ వచ్చి దుంపలు అవన్నీ తీసుకునేటప్పటికి ఇదంతా మనకి వేగిపోతూ ఉంటుందండి కూర ఓ పక్క నుంచి. అందుకని ఇలా పెట్టేసుకోవాలి. కుక్కర్ వచ్చేంతవరకు వెయిట్ చేయక్కర్లేదు. ఈ పక్కన మనం కూర రెడీ చేసుకుంటే తొందరగా అయిపోతుందండి కర్రీ మనకి. పసుపు వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటున్నాను. ఫోర్ విజిల్స్ వచ్చేసాయండి. కుక్కర్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ పక్కన మనకి ఉల్లిపాయలు త్వరగా వేగుతున్నాయి. ఈ టిప్ ఏంటంటేనంటే, చిన్న టిప్పు, ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు వేయించుకుంటే తొందరగా ఉల్లిపాయలు వేగుతాయండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి టమాటాలు వేసుకుంటాను. వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకుంటాను. 5 నిమిషాలు అయిందండి. ఎలా ఉందో ఒకసారి చూద్దాం, టమాటాలు సాఫ్ట్ అయ్యే లేదో. ఇంకా సాఫ్ట్ అవుతున్నాయి. ఇందాకటి మీద బాగానే కుక్ అయిపోయినాయి. ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందామండి. టమాటాలు మరీ సాఫ్ట్ అయిపోకూడదండి. కాస్త పంట కింద తగులుతూ బాగుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఒక 5 నిమిషాలు అయిందండి. టమాటాలు సాఫ్ట్ అయ్యాయేమో చూద్దాం. టమాటాలు సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ఈ బఠానీలు వేస్తున్నాను. ఇవి మామూలు మనకి ఈ సీజన్లో దొరుకుతాయి కదండి, గ్రీన్ బఠానీ. ఇవి కాస్త ఎక్కువ వేసుకుంటే మంచిదండి హెల్త్కి కూడా. ఈ బఠానీలు ఈ సీజన్ అంతా నేను ఇవే వాడతాను. ఇవి ఒలుచుకునే బఠానీలు అంటారండి. ఈ సీజన్లో బాగా వస్తాయి పచ్చి బఠానీలు. ఫైబర్ బాగుంటుందండి ఇందులో. నేను ఈ సీజన్ అంతా ఇవే వేస్తాను. ఇవి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. అలా చూపించి నేను ఒక వీడియో చేస్తాను. అది కూడా మనకి ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి, దొరకనప్పుడు కూడా ఇవి మనం వాడుకోవచ్చు. స్టోర్ చేసుకుంటాను నేను అట్లా. అది కూడా చూపిస్తాను. ఒక 10 నిమిషాల్లో ఇవి మగ్గిపోతాయండి. మూత పెట్టేసుకుంటున్నాను.
ఈ బంగాళాదుంపల్ని బయటకు తీసేసుకుని తొక్కు తీసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని చిన్న ముక్కల కింద చేసుకుని కర్రీలో వేసుకుంటాను. 5 నిమిషాల తర్వాత ఒకసారి చూసుకుంటున్నానండి ఎలా ఉందో. ఈ గ్రీన్ బఠానీ కూడా తొందరగా మనకి కుక్ అయిపోతాయి తెలుసా అండి. మామూలు బఠానీల కన్నా చాలా స్పీడ్గా కుక్ అవుతాయి. ఇప్పుడు స్పైసెస్ వేస్తానండి. మసాలాలు రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. మీ సాల్ట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కారం అండి. మాది కారం తక్కువ ఉన్న కారం అండి, అందుకే నేను కారం ఎక్కువ వేస్తాను. మీకు అన్ని వీడియోలో చెప్తాను నేను అదే. మీది కొద్దిగా కారం ఉన్న కారం అనుకోండి, తక్కువ వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ కర్రీకి పట్టేలాగా ఒక 5 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకుందాం. మూత పెట్టేశానండి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తాను. 5 నిమిషాలు అయిందండి. ఈ మసాలాలన్నీ దీంట్లో వేగితే బాగుంటుంది టేస్ట్. అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి బంగాళదుంపలు ఇందాక నేను చిన్న పీసుల కింద కట్ చేసి పెట్టుకుంటానని చెప్పాను కదా, అవి వేసేస్తున్నాను. వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం. ఉడకబెట్టిన బంగాళదుంపలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకున్నానండి. ఇప్పుడు సమానంగా కలుపుకోవాలి. బంగాళదుంప మొత్తం దీంట్లో కలిపేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో దహి ఆలు కదా మనం చేస్తున్న కర్రీ, పెరుగు వేసుకుంటాను. ఇదిగోనండి పెరుగు వేసుకుంటున్నాను. కమ్మగా ఉన్న పెరుగు వేసుకోండి, పులిసింది వేయకండి, టేస్ట్ బాగుండదు. కొద్దిగా పెరుగు వేసుకున్నా కదండి, ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కసూరి మేతి 1 స్పూన్ వేసుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద, హై ఫ్లేమ్ పెట్టకండి, లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్. ఎక్కువసేపు కాకుండా మధ్యలో చూసుకోండి, పెరుగు వేసాం కదా అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఈ కర్రీ నానుల్లోకి, పుల్కాల్లోకి, పూరీలోకి, చపాతీల్లోకి, పులావుల్లోకి, బిర్యానీల్లోకి, ఎందులోకైనా మంచి కాంబినేషన్ అండి ఇది. ఈ ఒక్క కర్రీ చేసుకుని మీరు ఏ ఐటెం అయినా మార్చుకుని తినచ్చు, చాలా బాగుంటుంది. దహి ఆలు రెడీ అయిపోయిందండి. చూడండి చుట్టూతో ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా, మన కర్రీ రెడీ అయిపోయింది అనడానికి ఇదొక సింబల్ అనమాట. ఇప్పుడు కొత్తిమీర పైన చల్లుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఇది డిష్లోకి తీసుకుని మీకు చూపిస్తాను. దహి ఆలు డిష్లోకి తీసేసుకున్నానండి. ఇది పూరి, చపాతీ, పుల్కా, బటర్ నాన్, పులావ్, వెజిటబుల్ బిర్యానీ, ఎందులోకైనా అద్భుతమైన కాంబినేషన్ అండి. దీంతోపాటు నేను పూరి కాంబినేషన్ చేశానండి. ఆ పూరి వీడియో మీకు కింద నా ఛానల్లో చూడండి ఉంటుంది. చపాతీ కూడా చేశాను, అది కూడా చూడండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.